హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ బుల్లెట్ నడిపాడని చెప్పేసి ఒక దళిత కుర్రాని యొక్క చేతులు నరికేస్తారు సార్. ఇప్పుడు ఇది నేషనల్ వైడ్ గా కూడా వైరల్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా చేస్తారా అని చెప్పేసి కొంతమంది షాక్ అయిపోతున్నారు. మరి ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకు చేతులు నరికేస్తారు, మరి చట్టాలు దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, మీరేం చెప్తారు సార్? ఇప్పటికి కూడా మన దేశంలో అంటరానితనం కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సో కాల్డ్ హానర్ కిల్లింగ్స్ పేరుతో కుల ఉన్మాద హత్యలు కూడా ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక కూతుర్ని తండ్రి సోదరులు కలిపి దారుణంగా చంపేశారు. గొంతు పిసికి సోదరులు ఇద్దరు గొంతు పిసికితే తండ్రి తలనరికాడు కూతుర్ని. అలాగా పరువు హత్యలు అనేవి ముఖ్యంగా స్త్రీల మీద, దళితుల మీద, ఈ ఇద్దరి మీద జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తమిళనాడులో ఒక బుల్లెట్, మన ఎన్ఫీల్డ్ అంటాం కదా, ఆ ఎన్ఫీల్డ్ వెహికల్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ఆ బుల్లెట్ నడుపుతున్నాడని చెప్పి ఊర్లో అప్పర్ కాస్ట్ వాళ్ళే నడపాలి తప్ప ఒక దళితుడు బుల్లెట్ మా ఎదురుగా బుల్లెట్ వేసుకొని తిరుగుతావా అనే కోపంతో ముగ్గురు కుర్రోళ్ళు ఆ అబ్బాయి 2 చేతులు నరికేశారు. ఆ 2 చేతులు అని అతికించడానికి ఇప్పుడు డాక్టర్లు కష్టాలు పడుతున్నారు. అది జరుగుతుందో లేదో తెలియదు. సో ఇది ఎక్కడ జరిగిందంటే మదురై దగ్గర శివగంగై జిల్లా అన్నమాట. అక్కడ మానా మదురై అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊర్లో అయ్యస్వామి అనే ఒక అబ్బాయి, 21 ఏళ్ళ అబ్బాయికి, ఆ అబ్బాయి మొన్న బుధవారం రాత్రి 8:30 ప్రాంతంలో బుల్లెట్లో వెళ్తున్నాడు. అతనికి ముగ్గురు అప్పర్ కాస్ట్, అక్కడ అగ్రకులాల కుర్రవాళ్ళు ముగ్గురు వచ్చారు. వినోద్ కుమార్ 21 ఏళ్ళు, అధీశ్వరన్ 22 ఏళ్ళు, వల్లరసు 21 సంవత్సరం. ఈ ముగ్గురు వచ్చి ఆపారు అతన్ని. నీకెంతకు ముందు కూడా చెప్పాం కదరా, నువ్వేం మానవా, మళ్ళీ తోలుతున్నావు అని చెప్పి అతనితో గొడవ వేసుకొని అతను 2 చేతులు నరికేసి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి నిజానికి చంపేద్దాం అనుకున్నారు ఇతన్ని. అయితే ఈ అబ్బాయి ఆ 2 చేతులు నరికి ఒక చేయి అయితే తెగిపోయింది, ఇంకొక చేయి బాగా గాయమైంది. సో అయినప్పటికీ కూడా అతను ఎట్లాగో తప్పించుకొని వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళగలిగాడు. ఈ లోపల జనం అంతా గుమికూడి వీళ్ళని పట్టుకున్నారు. పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి BNS 296, 126, తర్వాత 118, 35 ఈ సెక్షన్ల కింద పెట్టారు. అట్లాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా ఈ ముగ్గురు మీద కేసు పెట్టారు. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే డిగ్రీ 3rd ఇయర్ మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు శివగంగా కాలేజీలో. వీళ్ళ బ్రదర్ మునియస్వామి అని అతను మీడియాతో మాట్లాడాడు. అతను ఏం చెప్తున్నా అంటే, మా ఊర్లో ఎప్పటి నుంచో ఈ వివక్షత ఉంది, వాళ్ళు ఉన్నప్పుడు రోడ్డు మీద కూడా మేము పోవడానికి లేదు, రోడ్డు మీద నువ్వు డ్రైవ్ చేస్తావా అని కోపం ఇచ్చేస్తారు. వాళ్ళు ఉపయోగించే రోడ్లు మేము ఉపయోగించకూడదు. రెండోది, మేము బుల్లెట్లు కానీ కార్లు కానీ మేము కానీ వెళ్ళామంటే వాళ్ళకి నచ్చదు. కార్లు ఆపి దింపి కొడుతున్నారు. అలాగే చాలాసార్లు చేశారు. అట్లాగే మా తమ్ముడిని కూడా గతంలో కూడా బెదిరించారు. బండిని కూడా వాళ్ళు ఒకసారి బండి మీద కూడా వచ్చి కొట్టి దాన్ని ధ్వంసం చేస్తే మళ్ళీ రిపేర్ చేసుకున్నాం అనేది ఆ మునస్వామి అనే అబ్బాయి చెప్తున్నాడు. వీళ్ళ నాన్న అంటే సొంత నాన్న కాదు, ఈ అబ్బాయికి చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లమ్మ ఆమె పేరు, 51 ఏళ్ళు. ఆమె వీళ్ళ మేనమామనే పెళ్లి చేసుకునింది. ఈ భూమినాథన్ ఆయన పేరు. ఆయన ఈ బైక్ కొనిచ్చాడు ఇతనికి కాలేజీకి వెళ్ళడానికి. సో ఈ బైక్ వేసుకొని వెళ్తుంటే అగ్రకులాల వాళ్ళకి ఇది నేను పర్సనల్గా APCLS ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీలో 5 ఏళ్ళు పనిచేశాను గతంలో. ఇలాంటి కేసులు చిత్తూరు జిల్లాలో కూడా మేము చాలా చూసాం. దళితులు మేము వెళ్ళినప్పుడు దళితుల మీద దాడులు జరుగుతాయి. ఆ సంఘటన మేము వెళ్ళి అగ్రకులాల వాళ్ళని, దాడులు ఎవరైతే చేశారో వాళ్ళని కూడా మేము కలుస్తాం. మీరు ఎందుకు చేశారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏమంటే, వాడు కొత్త చొక్కా వేసుకొని మా ముందు ఇటు కావాలని తిరుగుతున్నాడు సార్, రెచ్చగొడుతున్నాడు ఇది కారణం. దీనికి అంటే అబ్బాయి కొత్త చొక్కా వేసుకొని వీళ్ళ ముందు తిరగకూడదు. వాడు దళితుడు కదా, వాళ్ళ నాన్నోళ్ళు చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు కాదు, చెప్పులు చేతులకి తీసుకొని పోయేవాళ్ళు మా ముందు. వీడేమో కొత్త చొక్కా వేసుకుని కాలు ఎగరేస్తూ మా ముందు తిరుగుతాడు, కొత్త వాచ్ కట్టుకొని చూపిస్తూ తిరుగుతాడు. ఇలాగా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అంటే అటువంటి కారణాలకు కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్నారు దళితులు తరతరాలుగా. ఇప్పుడు వీళ్ళు కొత్త జనరేషన్ వచ్చి ఆత్మాభిమానం పెరిగింది వాళ్ళకి, వాళ్ళు బాగా చదువుకున్నారు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు కొంత సంపాదిస్తున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. సో వీళ్ళ దగ్గర మనం ఎందుకు లింగ్ ఉండాలి, వీళ్ళ దగ్గర ఏంటంటే చాలామంది అప్పర్ కాస్ట్ వాళ్ళ దగ్గర దళితులు అసలు కూర్చోరు, నిలబడి ఉండాలి లేదా కింద కూర్చుంటారు. ఈక్వల్గా
వేరే బెంచ్ మీదనో లేకపోతే చైర్ మీద కూర్చోరు. ఒకప్పుడు అవన్నీ ఉండేది. ఇవాళ నిజానికి ఇవన్నీ తగ్గాయి చాలా చోట్ల. బట్ ఇంకా కూడా కొన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఒక దళితుడు బైక్ తోలితే 2 చేతులు నరికేశాడనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది సంచలనం అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని అగ్రకులాల వాళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఈ అబ్బాయి బైక్ గొడవ కాదు, ఈ అబ్బాయి ఆ రోజు తాగాడు, ఈ అయ్యస్వామి అనే అబ్బాయి కూడా తాగాడు, వీళ్ళు ముగ్గురు కనబడ్డారు మాట్లాడుతున్నారు. అందులో వినోద్ కుమార్ అనేవాడిని అలర్ట్ అని ఒక నిక్ నేమ్ ఉంది, వాడికి అలర్ట్ అని పిలిచాడు, ఏరా అలర్ట్ అని పిలిచాడు. దాంతో వాడి కోపం వచ్చింది, గొడవ అయింది, ఆ గొడవలో నరికారని చెప్తున్నాడు. సో వాళ్ళు అంటే మేము బైక్ గొడవ కాదు, బైక్ నడపడం వల్ల కాదు అనేది వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్తున్నారు. ఏ గొడవ అయినా దళితుల్ని చేతులు నరికే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఒకవేళ ఈ అబ్బాయి పిలుచుంటే వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పాలి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఇది చేయాలి తప్ప నరికారంటే అర్థమేమి? అంటే మనం అగ్రకులాల్లో ఏం చేసినా చెల్లుతుందన్న ఒక దురహంకారం ఉండబట్టే కదా జరుగుతుంది. ఇది నిజానికి చాలా ఊర్లలో తగ్గింది. అగ్రకులాలే కాకుండా ఈ మధ్యకాలంలో దళితుల మీద బీసీలు కూడా దాడులు చేయడం అది కూడా బాగా పెరిగింది. నేను ఆ మధ్య కూడా పాంప్లెట్ చూస్తే ఒక జిల్లాలో 1 మంత్లో 40 దాడులు జరిగితే అందులో 38 దాడులు బీసీలు ఎస్సీల మీద చేసిన దాడులు. ఎందుకంటే బీసీలలో డబ్బు పరపతి పొలిటికల్ పవర్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇక్కడ చేస్తారు. రెండోది ఏంటంటే గ్రామాల్లో ఇవాళ వ్యవసాయం చేసే బ్యాచ్ అగ్రకులాలు తగ్గిపోయినారు. ఎందుకంటే వీళ్ళందరూ టౌన్లకో లేకపోతే అమెరికాలకో విదేశాలకు వెళ్ళిపోవడం, ఎడ్యుకేషన్ ఉద్యోగాలు, వాళ్ళు వ్యవసాయం చేయడం అనేది తగ్గిపోయింది. అక్కడ బీసీలు ఎక్కువ వ్యవసాయాలు చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఘర్షణ ఆటోమేటిక్గా బీసీలు వర్సెస్ దళిత అనే కాన్సెప్ట్లకి చాలా చోట్ల వెళ్ళింది. సో ఇది కానీ ఇప్పటికి